హలో ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు? కొంచెం మన కరెంట్ అఫైర్స్కి గ్యాప్ వచ్చేసింది కదా. ఏప్రిల్ 11 వరకు మనం కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నాం. ఏప్రిల్ 12కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఏప్రిల్ 12 2025. ఏప్రిల్ 12 అనేది ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. మానవ అంతరిక్ష ప్రారంభానికి గుర్తుగా దీన్ని జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. అంతరిక్ష శాస్త్ర ప్రాముఖ్యం, స్థిరమైన అభివృద్ధిని సాధించడంలో సాంకేతికత పాత్ర మొదలైన అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం అనేది ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. 1975లో ప్రయోగించిన ఆర్యభట్ట ఉపగ్రహం నుంచి స్పేస్ డాకింగ్ కోసం 2024 డిసెంబర్ 30న పిఎస్ఎల్వి C60 ద్వారా అంతరిక్షంలోకి పంపిన స్పేడెక్స్ ఉపగ్రహాల వరకు ఇస్రో ప్రయోగాలన్నీ అధిక శాతము విజయవంతమయ్యాయి. భారత అంతరిక్ష పితామహుడుగా ఎవరిని చెప్పుకుంటామంటే విక్రమ్ సారాభాయ్. ఇస్రో ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2015 జనవరి నుంచి 2024 డిసెంబర్ వరకు ఇస్రో అనేది 34 దేశాలకు చెందిన 393 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. 2035 నాటికి ఇండియన్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా 2040 నాటికి మొదటి భారతీయుడిని చంద్రునిపైకి పంపాలని ఇస్రో అనేది లక్ష్యంగా పెట్టుకుంది. అసలు ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ని అసలు ఏప్రిల్ 12న ఎందుకు జరుపుకుంటారనేది దాని యొక్క చారిత్రక నేపథ్యం అనేది చూద్దాం. రష్యన్ వ్యోమగామి యూరీ గగారిన్ 1961 ఏప్రిల్ 12న వోస్టాక్ 1 అంతరిక్ష నౌక ద్వారా మొదటి మానవ అంతరిక్ష యానం చేశాడు. ఏప్రిల్ 12 ఇదే రోజు రష్యన్ వ్యోమగామి అయిన యూరీ గగారిన్ 1961 ఏప్రిల్ 12లో వోస్టాక్ 1 అంతరిక్ష నౌక ద్వారా మొదటి మానవ అంతరిక్ష యానం చేయడం జరిగింది. కాబట్టి ఏప్రిల్ 12ను ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్గా జరుపుకుంటారు. అది గంటకు వోస్టాక్ 1 అనే అంతరిక్ష నౌక అనేది గంటకు 27,400 కిలోమీటర్ వేగంతో 108 నిమిషాల్లో భూమిని చుట్టూ వచ్చింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రపంచ దేశాలన్నీ మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలపై దృష్టి సారించాయి. 2011 ఏప్రిల్ 7న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏటా ఏప్రిల్ 12న ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్గా నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రకు ఆ ఏడాది ఎప్పుడు 2011కి 50 సంవత్సరాలు పూర్తవడం వల్ల 50వ వార్షికోత్సవ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2011 నుంచి ప్రతి ఏటా ఏప్రిల్ 12న ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ను నిర్వహిస్తున్నారు. ఇది ఏప్రిల్ 12కు సంబంధించిన విశేషాలు. అదేవిధంగా మన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ శామీమ్ అఖ్తర్ నియామకం జరిగింది. ఇతను 5 సంవత్సరాల వరకు కొనసాగుతారు. మరియు లోక్యుక్తాగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి. ISSF షూటింగ్ ప్రపంచ కప్లో భారత్ అనేది 2వ స్థానంలో నిలిచింది. మొత్తం 8 పథకాలు వస్తే భారత్కు 4 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యం వచ్చాయి. చైనా మాత్రం ఫస్ట్ ప్లేస్లో నిలిచింది 11 పథకాలతో. రాష్ట్రపతి స్లోవకియా పర్యటన గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. అందులో చివరి రోజు తమ దేశంలో మోడీ ఇచ్చిన అమ్మ పేరిట ఒక మొక్క నినాదం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామని ఆ స్లోవేకియా దేశ అధ్యక్షుడైన పీటర్ పెలగ్రి ప్రకటించారు. స్లోవేకియా జాతీయ వృక్షం ఏంటంటే లిండెన్. సియర్రా లియోన్కు భారత్ 8.52 కోట్లు సాయం చేసింది. వికలాంగులకు సంబంధించిన ప్రాజెక్టు నిమిత్తం పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఈ సియర్రా లియోన్కు భారత్ అనేది 8.52 కోట్ల ఆర్థిక సహాయం అనేది అందించనుంది. UNDP ఈ విషయాన్ని తెలిపింది. 2017లో భారత్ స్థాపించిన ఇండియా ఐరాస డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పలు ప్రాజెక్టులకు మద్దతు ప్రకటిస్తుంది. ఆయా దేశాలు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో ఇది సహాయపడుతుంది. దానిలో భాగంగానే మన ఇండియా అనేది ఈ సియర్రా లియోన్కు 8 కోట్ల ఆర్థిక సహాయం అనేది అందించడం జరిగింది. నెక్స్ట్, దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబ్ పరీక్షలు విజయవంతం. దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబ్ అయిన గౌరవ్ను భారత్ అనేది విజయవంతంగా పరీక్షించింది. ఈ బాంబును సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం నుంచి శాస్త్రవేత్తలు జారవిడ్చారు. ఈ దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబును DRDOకి చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ RCI హైదరాబాద్ మరియు పూణేలోని ఆర్నమెంట్ రీసెర్చ్ అండ్ ఆర్మమెంట్
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అభివృద్ధి చేశారు. ఈ గౌరవ్ను పూణేకి చెందిన వాళ్ళు మరియు DRDOకి చెందిన వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా జపాన్కి చెందిన వాళ్ళు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 3D సాంకేతికతో జపాన్కు చెందిన సంస్థ అనేది 6 గంటల్లోనే రైల్వే స్టేషన్ను నిర్మించడం జరిగింది. కార్నెగీ గ్లోబల్ టెక్ సమ్మిట్ అనేది ఢిల్లీలో జరుగుతుంది. ఇందులో టెక్నాలజీ మరియు టారిఫ్లపై జయశంకర్ ప్రసంగించడం జరిగింది. రాయ్పూర్లో GAN ఆధారిత సెమీకండక్టర్ ప్లాంట్ నవ రాయపూర్లో దేశంలోనే మొదటి గాలియం నైట్రైడ్ GAN అంటే గాలియం నైట్రైడ్ ఆధారిత సెమీకండక్టర్ ప్లాంట్ను చిప్ తయారీ సంస్థ పాలిమాటెక్ ఎలక్ట్రానిక్స్ ఏర్పాటు చేయనుంది అని తెలపడం జరిగింది. ఆ ఛత్తీస్గఢ్ సీఎం ఎవరంటే విష్ణు డియో దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. మొట్టమొదటి గాలియం నైట్రైడ్ ఆధారిత సెమీకండక్టర్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే రాయపూర్. విద్యా హక్కు చట్టం అనేది మన తెలంగాణలో కొత్తగా విద్యా హక్కు చట్టాన్ని మార్పులు చేసి ప్రవేశపెడతామని సీఎం ప్రకటించడం జరిగింది కదా. ఆ విద్యా హక్కు చట్టంలో 2009లోనే సెక్షన్ 12(1)(c) ప్రకారం అన్ఎయిడెడ్ అంటే ప్రైవేటు పాఠశాలలో 1 నుంచి 8 తరగతి వరకు ఉన్న సీట్లలో 25% సీట్లను పరిసర ప్రాంతాలకు చెందిన బలహీన వర్గాలు, అనాథలు, ఎయిడ్స్ బాధిత కుటుంబాల పిల్లలకు కేటాయించాలి. అసలు ఈ చట్టాన్ని అసలు ఎవరు పాటించడం లేదు. కానీ ఆ చట్టాన్ని పాటించేలాగా పాటిస్తామని విద్యా హక్కు చట్టానికి సంబంధించి గత సంవత్సరం అక్టోబర్లోనే రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులు ఉండే ఆవాసానికి కిలోమీటర్ లోపేమో ప్రాథమిక పాఠశాల ఉండాలి, 3 కిలోమీటర్ల లోపు ప్రాథమికోన్నత పాఠశాల, 5 కిలోమీటర్ల లోపు ఉన్నత పాఠశాల ఉండాలంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2011 మార్చి 3న జీవో నెంబర్ 20ను జారీ చేసింది. ఈ నిబంధనలు అమలు చేయడం లేదని హైకోర్టులో కేసు నడుస్తుంది. ఈ నేపథ్యంలో చట్టంలోని 12(1)(c)ని అమలు చేస్తామని గత అక్టోబర్లో ప్రభుత్వం అనేది అంగీకరించింది. ఈ ప్రకారంగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం అనేది యోచిస్తుంది. అదేవిధంగా ఏప్రిల్ 12కి సంబంధించి కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. ఇది ఏప్రిల్ 12కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.